సినిమాని చూసి 2.5 గంటల ఆడియన్స్ తేల్చి చెప్పేస్తారు, కానీ దాని వెనక ఎంత కష్టపడతారు అనేది తెలీదు, ఆడియన్కి తెలీదు. ఈ మధ్య ఏమవుతుందంటే మ్యామ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే డూప్ ఉంటాడు ప్రభాస్కి, కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని సందర్భాల్లో అంటే లాంగ్ షాట్స్లో కానివ్వండి, లేదా వెనకాల షోల్డర్స్ షాట్స్, హెడ్ ఇలాంటి షాట్స్ దాని గురించి డూప్ వాడతారు అని చెప్పేసి కొన్ని వింటూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి. రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు ఈ రిస్కీ షాట్స్ వేరే వాళ్ళు చేస్తారు, ఎక్స్పోర్ట్స్ చేస్తారని అంటూ ఉంటారు. బట్ ప్రశాంత్ నీల్ గారు చేయనివ్వలేదు, హీరో చేయాల్సింది. అసలు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వలేదు మ్యామ్, అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు అక్కడ ప్రశాంత్ నీల్ సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, ఇక్కడ ప్రభాస్ సార్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇద్దరు ఇట్లా ఎట్లా అంటే యుద్ధం చేసినట్టే వాళ్ళిద్దరు. ఫోర్స్ అసలు వెళ్ళిపోతున్నారు. అసలు అక్కడ ఏముంది ఎట్లా చేద్దామని లేదు, చేస్తూనే ఉన్నారు. ఒక సీన్ ఉంటుంది, ప్రభాస్ సార్ ఇట్లా ఒకరిని కొడితే అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అన్నీ ఎగురుతాయి అనమాట. అవి ఎగిరి ముఖం మీదకి వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ దెబ్బ తగులుతుంది ప్రభాస్ సార్కి, పట్టించుకోవట్లేరు, చేసేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ షోల్డర్ కవికి తగిలాయి, అయిపోయింది. మళ్ళీ సార్ కొంచెం సీన్ మంచి రాలేదు, మళ్ళీ రీటేక్ చేస్తూనే ఉన్నారు. అసలు బ్రేక్ లేదు. మాకు 3 o'clock లంచ్ ఉండేది. 3 o'clock దాకా అసలు సార్ మామూలు కష్టం కాదు, చాలా గొడ్డు కష్టం చేశారు దీంట్లో. మస్తు డూప్ ఒక్క డూప్ లేడు మ్యామ్, ఫ్రాంక్గా చెప్తున్నాను, డూప్ లేడు, రియల్గా చెప్తున్నాను మీకు, ఇది డూప్ లేడు. ఫైట్ షాట్స్కి ఎక్కడ కూడా డూప్ వాడలేదు, సీరియస్గా చేశారు. చాలా నాకే భయమైంది కొన్ని సీన్స్ చూస్తుంటే, ఇట్లా చేస్తే ఎలా అని. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుతోటి యాక్షన్ అన్న తర్వాత, యాక్షన్ దాకా బాగా నవ్వుకుంటూ ఉంటారు. వన్స్ ఒక్కసారి యాక్షన్ అన్న తర్వాత ఆ ఫేజ్ లో ఇట్లా సీరియస్ లుక్ ఇట్లా వచ్చేస్తుంది, ఇవన్నీ మర్చిపోతారు, క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. ఓకే. మళ్ళీ మేమందరం టీం అందరం మాట్లాడుతుంటాం. ప్రశాంత్ నీల్ సార్ ఒక్కోసారి ఫ్రీగా వదిలేస్తారు, చూద్దాం వీళ్ళు అసలు ఏం మాట్లాడతారు అని ఫ్రీగా వదిలేసి మేమందరం మాట్లాడుతుంటాం. సార్ కూడా వచ్చి మాట్లాడుతుంటారు, నవ్వుకుంటూనే ఉంటారు, మాట్లాడతారు. సడన్గా ఒకేసారి చలో షూట్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇక ధనాధన అందరం ఇక ఆ లొకేషన్ లో అప్పటిదాకా ఎంజాయ్ ఉన్న మూమెంట్ లో ధన్మని యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే మొత్తం ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంత సహజంగా ఉండాలో అంత సహజంగానే ఉంటుంది. వర్క్ వచ్చేసరికి అంతే సీరియస్నెస్ లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రశాంత్ గారు చేయించుకునే టైంలో ఫ్రెండ్లీగానే చేస్తారు, లేదా బెదిరించన్నా చేయించేసుకుంటారు. ప్రేమగా స్టార్ట్ అవుతుంది, వైలెంట్ గా ఎండ్ అవుతుంది. ఓకే. ఒకసారి సెట్ లో ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ మ్యామ్ ఇది. అంటే చేస్తున్నాం అందరము, సో సార్ ఈజీ ఇట్లా ఫన్నీ మూమెంట్ లోకి వెళ్ళిపోతుంటారు. సెట్ చేస్తారు ఫస్ట్, చిన్న కట్టెనిలా కాల్చారు, కట్టెనిలా కాల్చేసి డైలాగ్ చెప్పరా సార్ చెప్తుంటే తడబడిపోతుంది, కొడుతుంటారు ఇట్లా. అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, నన్ను అందరిని ఒక మంచి ఆట ఆడుకుంటారు ఆయన, అసలు మామూలు ఆట కాదు. మళ్ళీ కొంచెం మూడు మంచి అయిపోయిందంటే మళ్ళీ క్రికెట్ బాగా ఆడతారు, ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది అక్కడ. సో ఆర్టిస్ట్తో ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉంటే హ్యాండిల్ చేస్తారు మ్యామ్, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ప్రశాంత్ నీల్ గారిలో మీకు స్పెసిఫిక్గా అనిపించింది ఏంటి, ఒక క్వాలిటీ చెప్పండి. అంటే ప్రశాంత్ నీల్ సార్లో అలా అనిపించింది అంటే చేయించుకునే విధానం బాగుంటుంది, ఆర్టిస్ట్ని చాలా బాగా చేయించుకుంటారు. అండ్ ఎక్కడ ఏ ఫ్రేమ్ పెట్టాలో ఆయన చెప్తాడనమాట, ఇక్కడ ఈ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడే బాగుంటుంది. కెమెరామెన్ వర్క్ కూడా సారే చేస్తారు, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటారు, చాలా గైడెన్స్ ఇస్తారు, చాలా గైడెన్స్ ఇస్తారు. తనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు మాత్రము ఆయన కాంప్రమైజ్ కాకుండా తీసుకుంటూ ఉంటారు. రిపీట్ అవి ఆ డే అయిపోయినా పర్లేదు, నెక్స్ట్ డే తీస్తా అంటారు కానీ అదే కావాలంటారు. ఓకే, డే అయినా పర్లేదు కానీ కావాల్సిన అవుట్పుట్ మాత్రం రాబట్టేసుకుంటారు. ప్రభాస్ గారి గురించి ఎప్పుడు ఇండస్ట్రీ చాలా బాగా పాజిటివ్గా చెప్తారు. ఆయనతో ఎవరు ట్రావెల్ చేసినా డార్లింగే, ఇంకొక పదం ఉండదు ఆయనకి. సో మీరు ఆయన కూడా దగ్గరగా చూడటం, తను ప్రభాస్ మిమ్మల్ని పలకరించిన విధానం కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పటిదాకా విన్నది తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయనతో మీరు అలా దగ్గరగా మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అసలు ఎప్పుడైనా ఊహించారా ప్రభాస్ అనే వ్యక్తితో ఈ ట్రావెల్ అనేది ఉంటుంది లైఫ్లో అని? లేదు మ్యామ్, అసలు నా లైఫ్లో ఇప్పుడు అంటే నేను ఇప్పుడు చెప్పుకోవడానికి ఒకటి ఉంది మ్యామ్, అంటే నువ్వు ఏం చేసావంటే ఇది చేసినా అని చూపించుకోవడానికి చాలా గొప్ప చేసేసాను నేను. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా పెద్ద వ్యక్తితో నేను చేశాను, అది నాకు చాలా హ్యాపీ. ఫస్ట్ డే సెట్లో
ప్రభాస్ సార్ వస్తున్నారు అని చెప్తే నేను అరే ప్రభాస్ సార్ వస్తున్నారు, అప్పటిదా ప్రభాస్ సార్ నేను చూడలేదు, ప్రభాస్ సార్ వస్తున్నారు ఎట్లుంటారు ఏదో చూడాలి ఆయనతో మాట్లాడాలని ఉండే లోపల. కానీ అక్కడ దాకా వెళ్తే అక్కడ ఉన్నాడుగా ప్రశాంత్ సార్, ఎక్కడ ఏమంటాడు అని భయానికి కొంచెం దూరం ఉంటాడు. వచ్చిన తర్వాత అందరితో హాయ్ అని మాట్లాడిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫన్నీగా కొన్ని కన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. అక్కడ శృతి హాసన్ మ్యామ్ తోటి ప్రభాస్ సార్ ఒక మాట అన్నారు అనమాట. మొత్తం కరీంనగర్ సైడ్ అక్కడ సైడ్ మొత్తం పెద్ద పెద్ద బ్యానర్లు చాలా పెట్టేశారు అక్కడ ఆయన కోసం. మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు కదా. అయితే నేను అన్నాడు అన్నమాట మామూలుగా శృతి హాసన్ మ్యామ్ తను ఏమన్నారంటే చూసారు కదా వచ్చేటోళ్ళు మొత్తం మేడం కట్అవుట్లు ఎన్ని ఉన్నాయని ఫన్నీ అంటుంటే మేమందరం అప్పుడే ఫస్ట్ టైం నాతో సార్ మాట్లాడారు. ఓకే ఎక్కడ నుంచి ఇలా అడుగుతున్నారు నార్మల్గా మమ్మల్ని, ఒక తమిళనాడు అని కన్నడ అని ఇలా చెప్తున్నారు. నా వర్షన్ వచ్చే వరకు సార్ ప్రశాంత్ సార్ పిలిచేస్తున్నారు, సార్ తెలుగు సార్, హైదరాబాద్ సార్ చెప్తుండండి, వెళ్ళిపోతున్నారు సార్, మిస్ అయిపోతాము అని. మళ్ళీ ఆ మూమెంట్ దొరకదు కదా మ్యామ్ అసలు, అప్పుడు దొరకలేదు, వెళ్ళిపోయారు సార్. తర్వాత నాకు అందరికంటే గొప్ప అదృష్టం అక్కడ దొరికి చెప్పాను కానీ సార్ ఇలా అడిగారు తమిళ తెలుగువా, టెన్షన్ పడకు కూల్గా ఏం కాదు ఈజీయే చేసేస్తున్నాను. ప్రశాంత్ సార్ ధర్మన్ వచ్చి తిడుతున్నారు, నువ్వు చేయరా అంటే సార్ హీస్ గుడ్ బాగా చేస్తున్నాడు అని చెప్పి ప్రభాస్ దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్ వచ్చింది, ఎంకరేజ్మెంట్ వచ్చింది.